శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇప్పుడున్న మూవీస్ అంటే మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి? ఇప్పుడున్న మూవీస్లో ఎలా ఉన్నాయంటారు? మూవీస్ గురించి మాట్లాడాలంటే అంటే ఒకప్పుడు మనం చాలా ఇంట్రెస్ట్ చూసేవాళ్ళం. ఇప్పుడు వచ్చే కొన్ని కొన్ని స్టోరీస్ మాత్రం పెద్ద పెద్ద స్టార్డమ్ ఉంటుందిలే కానీ కామెడీ మూవీస్ అయిపోతుంది. ఈ కంటెంట్ లేకుండా వచ్చి ఏదో స్టార్ ఉంటే సరిపోతుంది, స్టార్డమ్ మీద బేస్ చేసుకొని మూవీ వదిలిపెడదాం అన్నారు తప్ప కంటెంట్ ఉండట్లా ఏముండట్లా. ఇంకేదంటే ఆ ఫస్ట్ డే ఆ కలెక్షన్లు, ఓపెనింగ్ కలెక్షన్లు, ఆడియన్స్గా మనం సాటిస్ఫై కావట్లా, ప్రొడ్యూసర్గా సినిమా తీసిన వాళ్ళు సాటిస్ఫై కావట్లా. కానీ పైసలు మాత్రం వస్తూనే ఉన్నాయి కదా. పైసలు ఎక్కడ వస్తున్నాయి అన్న బయటికి చెప్పట్లేదులే. కానీ మొన్న దిల్ రాజు గారు, సూర్యదేవర నావంశీ గారు వాళ్ళు చెప్పట్లే. ఒక ప్రొడ్యూసర్ కష్టాలు అంటే ఎలా ఉంటాయి వాళ్ళు. మనం అనుకుంటాం ఒక బడ్జెట్, ఒక స్టార్ని పెట్టి మనం బడ్జెట్ ఎంత పెట్టాలి, బడ్జెట్ ఇప్పుడు ఉన్నాడన్న ఏదైనా ఒక స్టార్ని తీసుకో, వాళ్ళ రెమ్యునేషన్ ఎంత ఉంటుంది, యావరేజ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ వేసుకో 12%. ఎట్లా ఉంటుంది ఒక సినిమా ఎన్నాళ్ళు పట్టింది కంప్లీట్ కాదు ఏదన్నా సరే. కానీ మనం ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే చిన్న చిన్న సినిమాల్లో మాత్రం పెద్ద పెద్ద స్టఫ్ ఉంటుంది. మనం అసలు దాన్ని మనం యాక్సెప్ట్ అసలు మన మైండ్కి అందనమాట. ఒకసారి పోతే కొన్ని సినిమాలు వస్తే మనం ఏదో ఎక్స్పెక్టేషన్స్ పోదా ఆడికి పోగానే వస్తాం. ఒకప్పుడు సినిమాలు ఏంటంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఫ్యామిలీ దగ్గర చూడాల్సిన సినిమాలుగా ఉండేటివి. ఇప్పుడు ఏంటంటే జనాలను ఆకట్టుకునే సినిమాలు అంటే దాంట్లో కొన్ని అది అని చెప్పేసి కూడా అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అవును, ఒకప్పుడు ప్రతి సినిమాకి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళగలిగే క్యాపబిలిటీ ఉంది. ఇప్పుడు సినిమా టికెట్ల ప్రైస్ చూసి ఎలా ఉంది, క్యాపబిలిటీ ఉంది, కంటెంట్ ఉంది, ఎఫర్టబుల్ ప్రైజుల్లో ఉంది. ఇప్పుడు ప్రైజులు పెరిగినా సరే, అభిమానంతో పోయినా సరే ఆ స్టఫ్ రావట్లే మనకి. ఒక అవ్వాల్సిన సినిమా కొంతమంది డేట్స్ ఇవ్వక కానీ, లేకపోతే ఏదన్నా ఇప్పుడు విఎఫ్ఎక్స్ ప్రాబ్లం వల్ల కానీ చాలా ల్యాగ్ అవుతుంది, చాలా లేట్ అవుతుంది. దానివల్ల ముందు కంటెంట్ బాగుంటే బడ్జెట్ ఈజ్ నాట్ ఇష్యూ అని చెప్పి ప్రొడ్యూసర్లు అంటున్నారులే. కానీ కంటెంట్ మీద కొంచెం ఏమన్నా పెడితే బాగుంటుంది. అంటే ఇప్పుడున్న దర్శకులు కూడా కొంతమంది ఏంటంటే సినిమాలు కూడా అటర్ ఫ్లాప్ అవుతున్నాయని చెప్పేసి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అండ్ మోర్ దెన్ ఇంకోటి ఏంటంటే బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది, రెమ్యునేషన్ అంటే మేము ఆశించినది కూడా ఎక్కువ తీసుకుంటున్నారు అని చెప్పేసి కూడా అది నిజమే అన్న. పైలట్ చూసిపు డైరెక్టర్ బడ్జెట్ గురించి ఆలోచించకూడదు. రాజమౌళి చెప్పాడు, నాకు ఏది కావాలో నేను వాళ్ళని అడుగుతా, వాళ్ళు తెచ్చిస్తారు, నాకు బడ్జెట్తో పని ఏం లేదు అని చెప్తాడు. అంతే చెప్పట్లా. ఇప్పుడు నీ దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు బడ్జెట్ ఈజ్ నాట్ మ్యాటర్. కానీ నువ్వు నా దగ్గర స్టార్డమ్ ఉంది, నేను చేస్తా అంటే సినిమా గురించి చెప్పేంత కాదులే. కానీ అది కాకపోతే మాత్రం కంటెంట్ వర్కౌట్ అవ్వట్లే. కంటెంట్ మీద వర్క్ చేస్తే ఏమన్నా బయటకు వచ్చి సర్వైవ్ కావడానికి ఏమన్నా ఉంటుంది తప్ప, లేకపోతే మొన్న వచ్చింది ఒక స్టార్ సినిమా, పర్లేదు, యాక్షన్ సీక్వెన్సెస్ పరంగా బాగానే ఉంది. కానీ కంటెంట్ ఏముంది, ఎన్టీఆర్ని పెట్టుకొని ఆడిచ్చారా అన్న. అది తెలుగులో ఎన్టీఆర్ ఉంది కాబట్టి ఆ కనెక్షన్ వచ్చింది, లేకపోతే సర్దుకొని పోయేది. ఇప్పటికే అన్నారు మరి ప్రొడ్యూసర్ కొంచెం లాస్ట్లో ఉన్నాడు. మొన్న ఒక సినిమా వచ్చింది, ఆల్రెడీ ఇది వచ్చిన సినిమానే దీన్ని మళ్ళీ రీవర్షన్ చెప్పారు. సారథి స్టూడియోకి వెళ్తే వాళ్ళు అన్నారు, ఎంత కష్టపడ్డారు తమ్ముడు వాళ్ళు. నేను మొన్న సారథి స్టూడియోకి వెళ్తే వాళ్ళు చెబుతున్నారు, ఎంత కష్టపడి చేశారు తమ్ముడు, రాత్రులు పగలు ఇంత చేశారు, బయటికి రంగులు ఉసూరు మనిపించారు జనం. అంటే అన్న జనాన్ని ఏముందన్న, కంటెంట్ బాగుంటే చూస్తాను, బలగం ఉంది. ఇప్పటికి మర్చిపోతాం మనం, అంతే స్టఫ్ ఉండాలి, అలా ఉండాలి. బిగ్ బాస్ చూస్తారా మీరు? బిగ్ బాస్ ఏమన్నా నాకైతే అది వేస్ట్ కంటెంట్ అనిపించింది. ఎందుకు వేస్ట్ కంటెంట్ అనిపిస్తుంది? ఏముంది, 10 మందిని పెడతాం, ఎవడెవడికో గొడవ పెడతాం, వాడికి గొడవ పెడతాం. లైక్ ఏంటంటే పోయిన సీజన్లో ఒక విన్నర్ గెలిచారు, తనకు అమరన్ అనుకుంటా ఆపోజిట్లో. మేము కొంచెం అన్నయ్య దగ్గర అనిపించింది మాకు, అన్నయ్య దగ్గర ఆయన గెలుస్తాడేమో అన్నట్టు ఆ ఫైనల్ చూసాను తప్ప అన్నయ్య ఓడిపోయాడు. ఇంక అప్పుడు దానికి చిన్న హోప్ ఉండేది, అది కూడా అసలు ఇంత మించి క్రింజ్ లేదు. ఇది కావాల్సిన వాడికి ఇవ్వకుండా అనవసరమైన వాళ్ళందరూ ఎవడికి పడితే వాడికి క్రెడిట్ ఇచ్చేస్తుందని చెప్పి. ఇప్పుడు బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష అని పెట్టారు, పైగా 2 హౌసెస్ ఉంటాయంట. అసలు ఏంటి దాని మీద ఒపీనియన్ ఏంటి, మీ ఒపీనియన్? ఇది చెప్పట్లా, కొంతమంది ఉన్నారు చూసే వాళ్ళందరూ, వాళ్ళకి ఇంకా హైప్ పెంచడానికి, వాళ్ళు ఏదో వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ అప్లై చేసుకోవడానికి, దాని మీద ఇంకా లాంగ్ చేయడానికి తప్ప మ్యాక్సిమం చాలామంది అయితే ఇంట్రెస్ట్ లేదు. కామన్ పీపుల్ అంటూ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ తీసుకొచ్చారు, దాని మీద ఏమంటారు? వాళ్ళు ఏం చెబుతుంది, ప్రతి ఒక్కటి మేము కామన్ పీపుల్ తీసుకుంటాం కాదు, కామన్ పీపుల్ తీసుకుంటే ఇప్పుడు వాడికి ఎలా వచ్చింది చెప్పు. ఇప్పుడు నీకు షో హిట్ కావాలంటే ఒక సెలబ్రిటీనో, ఒక కాంట్రవర్సీ చేసేవాడో, లేకపోతే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎవడో కూడా ఉండాలి. నన్ను తీసుకుంటే ఏం వస్తుంది?
మరి కామన్ మ్యాన్ అని ఎందుకు పెట్టారు? దానికి ఏదన్నా వేరే పేరు పెట్టొచ్చు కదా. అడిగేవాడు ఎవడో ఉండి ఇప్పుడు నువ్వు అడుగుతావా చెప్పు? నేను అడుగుతున్నా, ఇది మనం మాట్లాడుకుంటున్నాం కానీ అడుగుతావా? వాడి ఇష్టం, వాడి షో వాడి ఇష్టం అంట, నా షో నా ఇష్టం అంటున్నాను, మనం ఏం మాట్లాడతాం?